తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మరోసారి హైవే రవాణా నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద జరుగుతున్న వాహన రద్దీ మధ్య ఒక ట్రాలీ లారీపై లోడైన భారీ గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా బోల్తా పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన చోటు చేసుకున్న విధానం, డ్రైవర్ నిర్లక్ష్యం, రవాణా భద్రతా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్. ఈ ప్రాంతం రోజూ భారీ వాహనాలు, లారీలు, ఆటోలు ఎప్పటికప్పుడు రాకపోకలు సాగించే బిజీ జంక్షన్. ఇక్కడే కరీంనగర్ నుండి కాకినాడ వైపు ప్రయాణిస్తున్న భారీ ట్రాలీ లారీ ఓ ప్రమాదానికి అంచులు తాకింది. సాక్షుల మాటల్లో, రింగ్ సెంటర్ వద్దకు చేరగానే లారీ డ్రైవర్ అకస్మాత్తుగా హార్డ్ బ్రేక్ వేశాడు. వేగంతో వెళుతున్న లారీపై సరిగా కట్టని 3 గ్రానైట్ రాళ్లు ఒక్కసారిగా ముందుకు జారుకొని రహదారిపై బలంగా కూలిపోయాయి. రాళ్లు పడిన శబ్దంతో అక్కడున్న ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, బస్తీ ప్రజలు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఘటన సమయంలో రహదారిపై రద్దీ లేకపోవడం, ఆ సమయంలో ఏ వాహనం ఆ రాళ్ల ముందు లేకపోవడం ఇవే ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించాయి. క్షణాల్లోనే పరిస్థితి వేరుగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రాంత ప్రజలంతా ఒకే మాట చెబుతున్నారు. ఇంటి ముందే ముప్పు వచ్చిందన్నట్లుంది. రద్దీ టైమైతే ఇక్కడ 20-30 మంది ఉండేవాళ్లం. ఇవాళ అదృష్టం బాగుంది అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మరో నివాసి మాట్లాడుతూ, ఈ రింగ్ సెంటర్ మీదుగా ప్రతిరోజూ వందలాది లారీలు దూసుకుపోతాయి. లోడును సరిగా కట్టకుండా ఇలా వదిలేస్తే ఎప్పుడైనా విషాదం జరుగుతుందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాళ్లను పక్కకు తీసి అడ్డంకులు తొలగించారు. లారీ డ్రైవర్ నుండి వివరాలు సేకరిస్తూ ప్రమాదకరంగా లోడు కట్టడం, వాహన భద్రతా నియమాలు పాటించకపోవడంపై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ వాహనాలకు సంబంధించిన లోడింగ్ నిబంధనలు పాటించకపోతే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఎంత ఎక్కువగా ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. అదృష్టవశాత్తు ఈరోజు పెను ప్రమాదం తప్పిందిగాని ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే ఎలాంటి ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేదు 6:30 దాటిందన్నా.